హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 3. తెలుసా, నీ కూతురు వారం రోజులు నాతో ఉంటాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చింది. పాపం నీ పిచ్చి కూతురికి తెలియదు అనుకుంటా ఆ అగ్రిమెంట్ వారం కాదు అని, అది అక్కడితో ఆగిపోదు అని. దాన్ని తల్లిని చేసి నిన్ను తాతని చేసి అప్పుడు దాన్ని నడి రోడ్డు మీద వదిలేస్తాను. అప్పుడే కదా నా ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నాడు సూర్య. అది విన్న భూపతి గారి కళ్ళు పెద్దవి అయ్యాయి. దీనికి ఎంత షాక్ అయితే ఎలా భూపతి? ఆల్రెడీ నాకు నీ కూతురికి ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది అన్నాడు సూర్య. ఆ మాటలకి కూర్చున్నవాడల్లా లేచి సూర్య పీక పట్టుకోవాలి అని చూశాడు. కానీ 2 చేతులకి సంకెళ్ళు వేసేసి ఉండడం వల్ల తనని పట్టుకోవడం సాధ్యపడలేదు. నాకు తెలుసు భూపతి, ఏ తండ్రి కూడా కూతురు గురించి ఇలాంటి వార్తలు వినాలి అనుకోడు. కానీ ఏం చేస్తాం, నువ్వు చేసుకున్న పాపమో పుణ్యమో ఆ అదృష్టం నీకు దక్కింది. కానీ ఒక్క విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాలి మామ. చిన్నప్పటి నుంచి నీ కూతుర్ని ఎలా పెంచావో గాని నా కోసమే పుట్టింది అన్నట్టు ఉంది అంటూ లేచి నిలబడి తన సన్ గ్లాసెస్ తీసి పెట్టుకొని, వెళ్ళొస్తా భూపతి మామ, అక్కడ నీ కూతురు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ నేను వెళ్ళడం లేట్ అయితే పాపలో పారిపోవాలి అనే ఆలోచనలు రావచ్చు. నేనుండగా అలాంటి ఆలోచనలు రానిస్తానా? నువ్వే చెప్పు మామ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నీ కూతురు తొందరలో ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని కోరుకో. ఎందుకంటే అది గర్భవతి అయిన మరుక్షణం దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. అప్పటి వరకు ఎవరిని కలవడానికి వీల్లేదు. అందుకే ముందే అగ్రిమెంట్ పేపర్స్ మీద కూడా సంతకం పెట్టించుకున్నాను. వెళ్ళొస్తాను మామా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు భూపతి గారు. దేవుడా, అసలు ఈ సూర్య ఏం మాట్లాడుతున్నాడు? నా కూతురు వీడితో ఉందా? దానికి ఏం మాయ మాటలు చెప్పి వలలో వేసుకున్నాడో ఏంటో నాకు తెలియడం లేదు. అసలు ఏంటిదంతా? ఈ విషయం అక్షరాకి ఎలా అయినా చేరవేయాలి, లేదంటే అనర్థాలు జరిగిపోతాయి. లేదు, నేనున్నంత వరకు నా కూతురికి ఏం కానివ్వను. సూర్య, ఒక్కసారి నన్ను బయటికి రానివ్వు, అప్పుడు చెప్తాను నీ పని. నీ పతనం చూడడానికే నేను నిద్రపోను అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న అతని దగ్గరికి వచ్చారు కానిస్టేబుల్స్ ఇద్దరు. రండి, అతను వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మీరు కూడా మీ సెల్లో ఉండాలి అంటూ అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఆ 2 కానిస్టేబుల్స్. లేదు, ఎలా అయినా నేను బయటికి రావాలి. బయటికి వచ్చాక సూర్య, నిన్ను చంపకుండా ఆ దేవుడు కూడా నా నుంచి నిన్ను కాపాడలేడు. గెట్ రెడీ ఫర్ దట్ అనుకుంటూ ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు భూపతి గారు. భూపతి గారికి గట్టి షాక్ ఇచ్చి అక్కడి నుంచి తిరిగి అక్షర దగ్గరికి స్టార్ట్ అయ్యాడు సూర్య. కొద్దిసేపటికి అక్షర ఉన్న భవంతి ముందు ఆగింది కార్. స్టైల్గా కార్ దిగి లోపలికి అడుగులు వేస్తూ ఉన్నాడు. కింద డైనింగ్ టేబుల్ దగ్గర టేబుల్ క్లీన్ చేస్తూ కనిపించింది వంట మనిషి. తను ఉదయం టిఫిన్ తిన్నదా? సోఫాలో కూర్చుంటూ ప్రశ్నించాడు. ఆమె అతని వంక చూసి మళ్ళీ తల దించేసుకొని, కొంచెం తిన్నారు బాబు చెప్పింది ఆ అమ్మాయి. మధ్యాహ్నం వంటకేం చేశావు? మరో ప్రశ్న అడిగాడు. అది నేను ఆ అమ్మాయి గారిని అడిగాను. ఆవిడ మాంసం తినను అని చెప్పారు. అందుకే ఆవిడ కోసం వేరుగా చేసి మీకోసం వేరుగా చేశాను బాబు. సరే, ముందు నాకు వడ్డించు అంటూ సోఫాలో నుంచి లేచి డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళాడు. అక్షర తన రూమ్లోనే ఉండి ఆలోచిస్తూ ఆలోచనల నుంచి బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ రోజు కంటే మమ్మీకి ఏదో ఒకటి చెప్పాను, కానీ ఇదే ప్రశ్న అమ్మ రేపు అడుగుతుంది. అప్పుడు అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏం జరుగుతుంది? దేవుడా, అనవసరంగా ఈ డీల్కి ఒప్పుకున్నానా? డాడీ ఇంకా బయటికి వచ్చే మార్గమే మొదలు పెట్టినట్టు అనిపించడం లేదు అతను. లేదు అక్షర, నువ్వు ఇంకా ఇలా ఉంటే నీ పని అవ్వదు. నువ్వు ఖచ్చితంగా ముందడుగు వేయాలి. నువ్వు అతన్ని నిలదీయాలి. అతను రాగానే ప్రశ్నించు. నువ్వు నీ జీవితాన్ని అతనికి ఇచ్చావు. అలాంటిది అతను మీ నాన్నని సేవ్ చేయకపోతే నువ్వు చేసిన ఇంత పని కూడా వృధా అయిపోతుంది. ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకో అక్షర. బీ స్ట్రాంగ్. తనని తానే మోటివేట్ చేసుకుంటూ ఉంది. సరిగ్గా అదే సమయానికి ఆమె మొబైల్ రింగ్ అయింది. అది అన్నోన్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేసింది అక్షర. హలో వినిపించింది అవతలి నుంచి ఒక మగస్వరం. హలో, ఎవరు? ప్రశ్నిస్తూ అడిగింది.
అక్కి, నేను శశాంక్ని అన్నాడు అతను. అయినా నీకు నా వాయిస్ కూడా గుర్తులేదా అక్కి అలగగా అడిగాడు. అయ్యో, అలా ఏం లేదు శశాంక్, అన్నోన్ నెంబర్ కదా, అందుకే ఎవరా అని అడిగాను. అయినా ఎప్పుడూ ఫోన్ చేసే నెంబర్లోంచి కాకుండా వేరే నెంబర్ నుంచి ఎందుకు చేశావు అనుమానంగా ప్రశ్నించింది. అదా, నా మొబైల్ పోయింది, ఇది ఫ్రెండ్ మొబైల్, తన ఫోన్లోంచి చేస్తున్నాను చెప్పాడు అతను. అవునా, సరే, నువ్వు బెంగళూరు నుంచి ఎప్పుడు రిటర్న్ అవుతున్నావు? నాకు ఇంకొక 10 days పడుతుందిరా. ఆల్రెడీ అంకుల్ని విడిపించడానికి లాయర్స్తో మాట్లాడుతున్నాను, కానీ ఏ లాయర్ కూడా అంకుల్ కేసు టేకప్ చేయను అంటున్నారు. చెట్టు కింద ప్లీడర్ దగ్గర నుంచి ఇండియాలోనే ది బెస్ట్ లాయర్ వరకు ఎవ్వరు కూడా మన కేసుని టేకప్ చేయడం లేదు. ఎంత అమౌంట్ ఆఫర్ చేస్తున్నానో తెలుసా, అయినా లాభం లేకుండా పోయిందిరా అన్నాడు శశాంక్ బాధగా. నాకు తెలుసు శశాంక్, ఈ పని అవ్వదు అని, అందుకే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అనుకుంటూ బయటికి చూసింది. సూర్య మెట్లెక్కి వస్తున్నట్టు కనిపించడంతో, అమ్మో, మళ్ళీ సూర్య గారు చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు అనుకుంటూ, శశాంక్, నేను మళ్ళీ కాల్ చేస్తా, వర్క్లో ఉన్నాను అంటూ సున్నితంగా చెప్పేసి కాల్ కట్ చేసింది అక్షర. సరిగ్గా అక్షర కాల్ కట్ చేసే టైంకి రూమ్లోకి ఎంటర్ అయ్యాడు సూర్య. ఫోన్ కాల్ కట్ చేసి ఉండడంతో, ఎవరు కాల్ చేశారు నిర్లక్ష్యంగా బెడ్ మీద వాలి అడిగాడు. అది అది నా నా ఫ్రెండ్ చెప్పింది కొంచెం తడబడుతూనే. ఫ్రెండా లేదంటే బాయ్ ఫ్రెండా అనుమానంగా ఆమె వంక చూస్తూ ప్రశ్నించాడు. అది మీకు అనవసరం, మీకు నా శరీరంతో మాత్రమే పని ఉంది, నా మనసుతో కాదు. అతను నా ఫ్రెండ్ అయినా నా బాయ్ ఫ్రెండ్ అయినా కూడా మీకు అది అనవసరం అనుకుంటాను సూటిగా సమాధానం ఇచ్చింది. ఆమె మాటలకి అతని అహం దెబ్బతింది. నువ్వు చెప్పింది కరెక్టే, నాకు నీ మనసుతో పని లేదు, నీ శరీరంతో మాత్రమే పని అంటూ ఆమెని చేరేలోపే, ముందు నాకు దీనికి సమాధానం చెప్పండి. వారం రోజుల్లో మా నాన్నగారిని బయటకు తీసుకొస్తాను అని చెప్పారు. కనీసం ఇప్పటి వరకు మీరు లాయర్తో కూడా మాట్లాడలేదు. సెకండ్ సాటర్డే సండే 2 రోజులు హాలిడేస్ వచ్చాయి. ఇంకా 4 daysలో మీరు మా నాన్నగారిని ఎలా బయటకు రప్పిస్తారు ఆవేదనతో అడిగింది. ఏంటే నోరు లేస్తుంది? నీ బాబుకి ఉరిశిక్ష పడకుండా ఆపాను, అది చేయడమే చాలా కష్టం తెలుసా. అయినా నా ప్లేస్లో నువ్వు ఉండి చూడు, నీకే తెలుస్తుంది. ఏదో చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వేం చేయగలిగావు? నువ్వేం పేకలేగే కదా నా దగ్గరకు వచ్చావు. అప్పుడు చచ్చినట్టు నేను చెప్పింది మూసుకొని వినాలి అంటూ కటుగా ఆమెతో మాట్లాడి ఆమెని చేరిపోయాడు. అతను ఇస్తున్న పెయిన్ని భరిస్తూ కనురెప్పలు మూసేసింది. పూర్తిగా ఆమెని మరోసారి ఆక్రమించుకొని తన కోరికల దాహం తీరిన తర్వాత అప్పుడు ఆమె పక్కకి చేరిపోయాడు. అతను అంత వైలెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటే చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఎందుకు నేను ఇంకా బ్రతికి ఉండాలి? దీనికంటే చచ్చిపోతే బెటర్ కదా. డాడీ ఒక్కసారి జైల్లో నుంచి బయటకు వస్తే చాలు, అప్పుడు నేను అందరినీ ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడి హ్యాపీగా చచ్చిపోతాను అనుకుంటూ అలానే ఓపిక లేకపోయినా లేచి వాష్రూమ్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళాక అప్పుడు కనురెప్పలు తెరిచి ఆమె వెళ్ళిన వైపు చూశాడు. నీళ్లు నిండిన కళ్ళతో ఒకవైపు బాధ, మరోవైపు కోపం, 2 ఎమోషన్స్ని ఒకేసారి క్యారీ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే టైంకి అక్షర మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. అది అన్నోన్ నెంబర్ నుంచి కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో చిట్టి తల్లి, నేను తల్లి నాన్నని. జైల్లో నుంచి చాటుగా నీకు ఫోన్ చేశాను. నువ్వు ఇప్పుడు చేస్తున్న పని వద్దు తల్లి, వాడొక రాక్షసుడు, నిన్ను మోసం చేయాలి అని చూస్తున్నాడు. అసలు నేను జైల్లోకి రావడానికి కారణమే వాడు అయితే మళ్ళీ వాడే నన్ను ఎలా విడిపిస్తాడు తల్లి? నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి బయటపడు తల్లి. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, కనీసం నీ జీవితమైనా ఆ రాక్షసుడు చేతిలోకి చిక్కకుండా కాపాడుకో తల్లి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోచిటి తల్లి. నేను మాట్లాడుతున్నా, ఏం మాట్లాడట్లేదెందుకు అంటూ అటు నుంచి అడిగారు భూపతి గారు. నీ చిట్టి తల్లి వాష్రూమ్లో ఉంది మామ చెప్పాడు సూర్య క్రూరమైన నవ్వుతో. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.